ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12వ వచనం చదువునామా? 1:12 త్వరగా తీసి చదవండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికి సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేవలో నేను వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొని చాలండి. స్తోత్రం చెప్పండి. పిలుపులో ఉన్న సంఘం, జాతీయ 3 మాటలు చెప్పేసి ముగిస్తాను. పిలుపులో ఉన్న సంఘము దేవునికి వాక్యమును, పౌలుకు శ్రమ కలిగినప్పుడు, పౌలుకి హింసలు కలిగినప్పుడు వారు భయపడకుండా మరి ఎక్కువగా ధైర్యముతో దేవునికి వాక్యమును వారు బోధించారట. విశేష ధైర్యము తెచ్చుకొనిరి. చెప్పండి మాట. ఏ ధైర్యం తెచ్చుకున్నారు? విశేష ధైర్యం తెచ్చుకున్నారు. మరి ఎక్కువగా ధైర్యం తెచ్చుకొని వారు దేవునికి సువార్తను ప్రకటించడానికి వాక్యం చెప్తూ ఉంది. అదే అధ్యాయంలో 27వ వచనం చదివినమ్మ. 27-28 వచనాలు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాసం పక్షమున పోరాడచ్చు ఏక మనసు గల వారై నిలుచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుకుంటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. హల్లెలూయా. జాతికి వినండి మాట. గత వారంలో కొన్ని విషయాలు మీకు చెప్పాను. సంఘం యొక్క బాధ్యత, సంఘము ఎలాగ విస్తరిల్లింది, సంఘము ఐక్యత కలిగి ఉంది కనుక సంఘము క్షమాభివృద్ధి చెందింది, సమాధానము కలిగి ఉన్నది, ప్రభువునందు భయమును వణుగు కలిగి ఉన్నది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నది, సంఘము విస్తరించింది. అర్థమైందా? అంటే సంఘము అనగా ఎవరు? నువ్వే. సంఘం అంటే ఎవరు చెప్పండి? నువ్వే. సంఘం అంటే విశ్వాసులు, సంఘం అంటే మనమే. కాబట్టి మరికొన్ని మాటలు చెప్తున్న సంఘము ఐక్యతగా ఉంటే ఎలా ఉంటుందో కొన్ని విషయాలు గత వారం మీకు చెప్పాను. సంఘము ఐక్యతగా ఉన్న ప్రతి విశ్వాసాలను గమనించిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా వృద్ధులైనా ముసలివారైనా పడుసువారైనా అందరూ ఒకటి గుర్తించుకోండి. మనము దేవుని నమ్ముకున్నామంటే సరిపోదు. ఇక్కడ పౌలు చెబుతున్న విషయం తెలుసా? దేవుని సంఘంలో 27-28 వచనాల్లో నేను మీ దగ్గరకు వచ్చినా రాకపోయినా, మిమ్మల్ని చూసినా చూడకపోయినా మీరందరూ ఎలాగ ఉండాలంటున్నాడు వాక్య భాగంలోని, ఏ విషయములోనూ ఎదిరించి వారికి బెదరక. స్తోత్రం చెప్పండి. ఏ విషయంలో ఎవరైనా మిమ్మలను దేవుని సువార్త ప్రకటిస్తున్నారని, దేవునికి వాక్యమును బోధిస్తున్నారని, లేదా కృతజ్ఞత కూడికలు పెట్టించుకుంటున్నారని, ప్రార్థన పెట్టించుకున్నారని, లేకపోతే చేస్తున్నారని ఎవరైనా మిమ్మల్ని ఎదిరిస్తే అటువంటి వారికి ఏం చేయకూడదండి? మీరు కమాన్ చెప్పండి, ఏం చేయకూడదు? బెదరవద్దు. బెదరక అదరక వారికి భయపడక. సంఘం ఎలా ఉండాలట? ఎవరో కేకలేశారు, ఎవరో మన మీద అరిశారని అమ్మో గిమ్మని ఎవరికో భయపడిపోయి మనం సువార్త ప్రకటించడం అభివృద్ధి చేయకూడదు. ఏమని చెప్పట్లేదండి? ఏం చేయకూడదు? సువార్త చెప్పడము ఆపకూడదు. ఎదిరించి వారికి మీరు బెదరక అందరూ ఒకే భావం. అది అందరూ ఒకటి కండి, అందరూ ఐక్యతగా ఉండండి, అందరూ ఏకభావంతో ఉండండి, అందరూ ఏక మనసుతో ఉండండి. ఐక్యత కలిగి ఏక మనసు గలవారై, లాస్ట్ వీక్ కూడా చెప్పాను, వారికి ఏముంది? అది సంఘానికి ఏకాత్మ, ఏక హృదయం,
ఏక మనస్సు ఉంది. ఇక్కడ కూడా అదే కనబడుతుంది. ఏక మనస్సు కలిగిన వారు ఒకే భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడచ్చు. హల్లెలూయా. ఎవరి పక్షంగా పోరాడాలి? మీరందరని గట్టిగా పాస్టర్ గారి పక్షం మనం రాసి ఉన్నట్టు అక్కడ అలాగనుకోకూడదు. ఎలాగనుకుండాలి? వీళ్ళందరూ మన కులస్తులే, మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అని అనుకోకూడదు. గమనించిన జాతక వాక్యాన్ని నువ్వేనాడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావో ఆ రోజే నీ కులము వచ్చింది. నువ్వు క్రీస్తు బిడ్డవంతే. పరలోకానికి పోతే దేవుని బిడ్డ అవుతావు తప్ప ఇంకేమి లేదు. ఇక నువ్వు క్రీస్తు బిడ్డవు కాబట్టి నువ్వు ఎవరి పక్షం ఉండాలి? సువార్త విశ్వాస పక్షముగా పోరాటం చేయలేవు. ఇది నా దేవుని పని. దర్శనాలు నేను నా దేవుని నమ్ముకున్నాను. ఇది నా దేవుని పని, ఇది నా దేవుని సువార్త, ఇది నా దేవుని కూడిక అని చెప్పి నీ మనసు అనుకుని దేవుని పక్షముగానే నువ్వు మాట్లాడాలి. నీ కులస్తుల పక్షంగా మాట్లాడావో నువ్వు శాపాన్ని పొందుకుంటావు. జాతి వినని వాక్యాన్ని. నువ్వు దేవుని బిడ్డముగా దేవుని పక్షంగానే నువ్వు నిలబడాలి. విశ్వాస పక్షముగా నువ్వు పోరాటం చేయాలి. నువ్వు అది దేవుని పక్షంగా నిలబడాలి. యాజ్ ఎ చర్చ్, ఒక సంఘముగా, ఒక దేవుని కుటుంబముగా నువ్వు దేవుని నమ్ముకున్నా, ఆయన నామములో దీవించబడ్డావు, ఆస్వాదించబడ్డావు, రక్షణ పొందుకున్నావు. కాబట్టి దేవుడు నీకు రాజ్యమును సిద్ధపరచి ఉంచాడు. కాబట్టి దేవుని పక్షముగానే నువ్వు నిలబడాలి. అర్థమైందా? అందుచేతకుడు అంటాడు, ఈ సంఘం అంటే సువార్త విశ్వాస పక్షముగా పోరాడాలి. గత వారం చెప్పాను. ఎప్పరా ఏం చేశాడైనా? ఏం చేశాడు? ప్రార్థనలో పోరాడాడు. కాబట్టి దేవుని సంతానంలో మనము కూడా పోరాడాలి. విశ్వాస సువార్త విషయంలో పోరాడాలి. సువార్త పక్షంగా నువ్వు నిలబడాలి. నీ దేవుని ఎవరని అంటే నువ్వు ఎదురాడే శక్తి నీకు ఉండాలి. అలాగే బూతులు తిట్టకండి, దూషించకండి, కొట్లాడి గెలకండి. మా దేవుడు భారతదేశ చట్టం ప్రకారంగా ఆర్టికల్ 25 ప్రకారంగా ఎవరికి నచ్చిన దేవుని వారిని ఆరాధించుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ వారికి నచ్చిన మతంలోకి వారికి పోవచ్చు. ఆ లోపల ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఎలా నడిపిస్తే అలా నడవచ్చు. అది చట్టం. కాబట్టి ఎవరికి కూడా మీరు భయపడవచ్చిన పని లేదు. నా ఇష్టం, నా దేవుని నమ్ముకున్నాను, నువ్వెవడు ఇక్కడ అడగటానికి అని చెప్పి నువ్వు సువార్త విశ్వాస పక్షమున నువ్వు పోరాటం చేయాలి. నువ్వు నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అడంటాడు కదా, ఏక మనస్సు కలవారై నిలుచున్నారని నేను మిమ్మల్ని గూర్చి విని విజ్ఞాపన ఇలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. చూసారా? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించిన. అది ఇందా నేను చెప్పాను. క్రీస్తు సువార్తకు తగినట్లుగా అంటే అన్యజనుల వల్లే మనం బూతులు తిట్టొద్దు, అన్యజనుల వల్లే కొట్లాటక్కలొద్దు. మన సువార్త పక్షముగా ఏక మనసు కలిగి మనము నిలబడాలి, మాట్లాడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. నమ్ముకున్న విశ్వాసమును విడిచిపెట్టకూడదు. ప్రభువుని విడిచిపెట్టకుండా ధైర్యంతో కొనసాగి అక్కడ ఏమంటున్నాడు? అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగును. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వారికి బెదరకుండుట అండర్లైన్ చేసుకున్న మాట ఏముంది అక్కడ? ఎవడో ఏదైనా వారికి మనం ఏం చేయకూడదట? వారికి బెదరొద్దు. నువ్వు ఎలా తీసుకోవచ్చు? దేవుడు వెళ్తాడు, ఎవడెవడో ఏ మాట నిన్ను నువ్వు భయపడక, నువ్వు వారికి నువ్వు బెదరకుండుట. అదేనా? మీరు బెదరకుండుట వారికి నాశనం, మీకు రక్షణ. స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? ఎందుకు రాస్తుందో తెలుసా? ఎవడైనా సువార్తను ఎదిరిస్తే దేవుడు వారిని విడిచిపెట్టడం. వారి కుటుంబానికే నాశనం. మీకు తెలియదు, వారి కుటుంబానికే నాశనం. ఆ మధ్యలో మనం వీడియో పెట్టాను మీకు. ఓ పాస్టర్ గారిని ఇంటది కట్టలేదని అరే పాస్టర్ అని ఎగతాళిగా తిట్టాడట. ఏదో మొత్తం మీద అప్పు చేసి ఇంటది కట్టాడట. 3 నెలలు పోయే వరకు కూడా మళ్ళీ అతను రాలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చి పట్టుకెళ్తానండి ఇంటది. ఏమైనా నాన్న రావట్లేదు, నువ్వు వస్తున్నావు పట్టుకెళ్తా ఇంటది కంటే డాడీకి 3 నెలలు అయిందంటే నోరు పడిపోయింది అన్నాడట. ఏం పడిపోయింది? అప్పుడు ఈయనకు నోరు పడిపోయిందా? సరేలే
ఎందుకు పడిపోయిందో నాకు తెలుసులని మనసులో అనుకున్నాడంటే ఈయన. నా సేవకుని ముట్టిన వాడు, నా కనుగుడ్డును ముట్టిన వాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎవడు ఏది చేసినా నోబడి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. జీవము గల దేవుని చేతులు పడుట బహుభయంకరం. ఎవడు తప్పించలేడు. నువ్వు బైబిల్ చింపేయచ్చు, తిట్టవచ్చు, కొట్టవచ్చు, ఇంకా చంపవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. ఒక దినాన్ని నువ్వు కూడా పోతావు పైకి. నువ్వేం భూమి మీద బతికేదే లేదు. అంచేత ప్రభు అంటున్నాడు, అటువంటి వారికి ఎవరికి మీరు బెదరకండి, బెదరకుండా మీరు ఉండండి. ఓకే, మీరు బెదరకుండా ఉండుట అది వారికి ఎవడు కూడా దేవుని టచ్ చేస్తున్నా, దేవుని బిడ్డలు పాడు చేసిన ఎవడు భూమి మీద మిగలడు. ఎంతోమంది పోయారు అలాగా. దేవుని సేవకుల జోలికి పోయి, సంఘానికి జోలికి పోయి, విశ్వాసుల జోలికి పోయి ఎంతోమంది నాశనం అయిపోయారు. అలాగ అయిపోతారని బైబిలే చెప్తుంది, నేనుగా చెప్పేది. పౌలు కూడా సాక్ష్యం చెప్తారు. పౌలు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. పౌలుకి జీవితకాలం ముళ్ళు ఉండిపోయింది తన జీవితంలో, భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు చూడండి ఏమంటాడు, బెదరకుండే వారికి నాశనమును మీకు రక్షణయు కలుగునందుకు సూచనయ్యనున్నది. ఇది దేవుని వలన కలిగినదే. అది అండర్లైన్ చేసుకోండి, స్తోత్రం చెప్పండి. ఇది ఎవరి వలన కలుగుతుంది? అది దేవుని వలన కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డల జోలికి వచ్చినా, సేవకుల జోలికి వచ్చినా ఒక దినాన్ని బుక్ అయిపోతారు వీళ్ళందరూ. ఎవడో మిగలడు భూమి మీద. అది మాత్రం గుర్తించుకోండి. అయితే ఇక్కడికైనా రావాలి. ఎక్కడికి? అయితే ఇట్టైనా వచ్చే లోపలికి, లేకపోతే బుర్రపాడైపోయి అట్టడికి ఎదిరిపోతారు, లేకపోతే ఇంట్లో ఏమి లేకుండా శూన్యం అయిపోద్ది, లేదా పైకే వెళ్ళిపోతారు. ఈ 4 గంటలు ఏదో జరుగుతుంది. ఈ 4 గంటలు ఏదో జరుగుతుంది. చాలామందికి జరిగింది, జరుగుతూ ఉంది. కాబట్టి మనము బెదరకుండా ధైర్యంగా ఉండితే అది మీకు రక్షణ, అది వారికి నాశనకరము, ఇది మీకు రక్షణ అని చెప్తూ ఉన్నాడు. కనుక మనం అందరం ఎలా ఉండాలంటే విశ్వాస పక్షముగా, సువార్త పక్షముగా నువ్వు నిలబడాలి. దేవుని సంఘం పక్షంగా నువ్వు నిలబడాలి. దేవుని వైపు నువ్వు నిలబడాలి. ఏకమనతో ఉండ నాకెందుకు వచ్చిందిలే అని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ఇంట్లో సైలెంట్గా కూర్చోడానికి వీలు లేదు. నిజమైన విశ్వాసగా, దేవుని బిడ్డగా నీవు నీ సువార్త విశ్వాస పక్షముగా నీవు మాట్లాడవలసిన అవసరం ఉంది. అది నీకు బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ పని చేయవచ్చుంది, సంఘము చేయవలసిన పని చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం తెరండి త్వరగా. 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించును. సంఘం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి కదా, ఏం చేయాలి? సంఘం అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. పేతురు చెరసాల వేయబడ్డాడు. ఆయన వేసారు కదా, మనల్ని కూడా హెత్తరేమని చెప్పి ఎవరింట్లో వాళ్ళు పడుకుని పోలేదు. ఇల్లు ఏం చేశారు? అందరి ఇళ్ళలోంచి బయటకు వచ్చి అందరూ కలిసి ఏక మనసుతో, ఏకతాటితో ఏం చేసి తెలుసా? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదిగా ప్రార్థన చేస్తే దేవుడు చెరసాల్లో ఉన్నటువంటి పేతుని దర్శించి ఆ దర్శనం ద్వారా ఏం చేశారంటే సంఖ్యలు ఊడిపోయాయి, గేట్లు తెరబడ్డాయి. పేతుని లేపి చెయ్యి తట్టి బయట వారికి నడిపించి తీసుకొచ్చారు దేవుడు. ఆయన వచ్చి సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. విశ్వాసం అయ్యా మా అయ్యగారిని విడిపించని ప్రార్థన చేస్తూ ఉంది. ఈలోగా అయ్యగారు వచ్చారు లేదో చూస్తూ ఉంది. ఎవరు? దోర్కా వచ్చి చూస్తూ ఉంది. రోజు వచ్చి చూస్తే ఏం చేస్తుంది? ఇలా కిటికీలో చూస్తుంది. తలుపు తడుతూ ఉన్నాడు పేతురు గారు. చూస్తే పేతురు అయ్యగారు వచ్చారు. వెళ్ళి అందరికీ చెప్తుంది ఈ అమ్మాయి, ఇగో అయ్యగారు వచ్చారండి. ఊరుకొని ఆ పిల్లని గద్దిస్తున్నారు. వాళ్ళు పిచ్చిదాని అన్నారు. స్తోత్రం చెప్పండి. సంఘం ప్రార్థన చేస్తే పిచ్చోళ్ళు మంచోళ్ళు అయిపోతారు. గడికి స్తోత్రం చెప్పండి. సంఘం అంతా ప్రార్థన చేస్తే మత పిచ్చోళ్ళు అందరూ యేసయ్య పిచ్చోళ్ళు అయిపోతారు. మత పిచ్చోళ్ళందరూ, కుల పిచ్చోళ్ళందరూ యేసయ్య పిచ్చోళ్ళు అయిపోతారు రాని దినాల్లో. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది కనుక దేవుని కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, ఆశీర్వాదకాలు జరిగాయి. కనుక సంఘం ప్రార్థన ఒట్టేదానికి మీకు ఒక్కొక్కరికి 1 గంట ప్రార్థన పెట్టాను. దాని పవర్ చాలా గొప్పదే.
ప్రార్థనలో పవర్ ఉంది. మీకు చెప్తాను ఒక విషయం గమనించండి. గాడ్ కెన్ మూవ్ మౌంటైన్స్ బట్ ప్రేయర్ కెన్ మూవ్ గాడ్. ప్రార్థన ఏం చేస్తే తెలిస్తే దేవుడు పర్వతాలనే కదిలించేస్తాడు, కానీ మనం చేసే ప్రార్థన దేవుని కదిలించేస్తుంది. అంత పవర్ ఉంది ప్రార్థనలో. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? మన పిల్లలు దీవించబడాలన్నా, మన కుటుంబాలు దీవించబడాలన్నా, మన సంఘం దీవించబడాలన్నా ఒకటే, ప్రార్థనే బలమైన ఆయుధం. మీరు నమ్మని విషయాన్ని ప్రార్థన మీద నమ్మకంగా పెట్టుకోండి. దేవుడు పర్వతాలే కదిలించేస్తే మనం చేసే ప్రార్థన దేవునే కదిలిస్తుంది. ఆ ఇశ్రాయేలు ప్రజలు మురుగుతూ ప్రార్థన చేస్తే పైనున్న దేవుడు దిగి వచ్చాడు. అంటాడు మోషేతో, నేను వారు మూలుగులు విన్నాను, వారి ప్రార్థన విన్నాను, వారు మూలుగులను చూచాను అని చెప్తాడు. కాబట్టి మా సంఘము చేసిన ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? చెరసాలలో ఉన్న పేతుని బయటికి రప్పించాడు. సంఘం అత్యాశక్తి ప్రార్థించాలి. నిలువెచ్చని స్థితి, నిర్లక్ష్యపు స్థితి ఉండడానికి లేదు. అందరూ కూడా భారముతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తే తెలుసా? ఆ అమ్మాయిని ఏమనుకున్నారు? అందరనే పిచ్చిది అనుకున్నారు కదా. ఎవరన్నారు? విశ్వాసులు అన్నారు. ప్రార్థన చేస్తున్న వాళ్ళు పిచ్చిది లేకుందని చెప్పేసి అని పిచ్చిదని అన్నారు. కానీ పిచ్చిది కాస్త ఏం చేసింది? అందరిని పిచ్చోళ్ళు చేసింది. స్తోత్రం చెప్పండి. మత పిచ్చోళ్ళందరూ, కుల పిచ్చోళ్ళందరూ ఏసే పిచ్చోళ్ళు అయిపోవును గాక. గడిగామని చెప్పండి. జరగదా? జరగదా? జరుగుతుందా? జరగదా? దేవునికి సాధ్యమా? అసాధ్యమా? దేవునికి సమస్తమును సాధ్యమే. నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి సంఘము ప్రార్థిస్తే దురాత్మలు, ఇందాక చెప్పాను కదా, ఆకాశ మండలమందున దురాత్మ సమూహంతో మనము పోరాడుచున్న ప్రభువా, ఈ దురాత్మలను నాశనం చేయండి నాయన, వాళ్ళ పనిచేత దురాత్మలు లేపచ్చు ప్రభు అంటే వారి మనస్సులను ఆ దురాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ మనుషులు ఫ్రీ అయిపోతారు. అప్పుడు మనలాగా వచ్చి బాగున్నారా అని పలకరిస్తారు. లేకపోతే ఎలా చూస్తారు? గుడ్లు లేచి గుండ్లు పైకెత్తి మరీ చూస్తారు. కారణం అంటే లోన పట్టింది ఇంకొకటి. ఒకడు కాదు, లోన ఉంటా వేరొకడు ఉన్నాడు. ఆ లోన వేరొకడు ఉన్నాడు. బయటికి పోయే వరకు మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడో మాట చెప్పేసి ముగింపు చేస్తాను. చదువు ఒకసారి. కొరింథీయులు రాసిన మార్కు సువార్త 12వ అధ్యాయం మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుండి 44 వచనాలు. ఒక భేదవిధురాలైన ఆయన తన శిష్యులను పిలిచి కానుక బెట్టులో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధురాలు ఎక్కువ వేస్తునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకున్న కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేస్తునని చెప్పాను. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఆది సంఘములో ఉన్న మరొక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. యేసు ప్రభువు వారు ఎవరిని చూశారట? అందరు కలిసి చర్చికి వెళ్ళారు. ఇలాగ ప్రార్థన జరుగుతుంది సమాజ మందిరంలో. కానుకలు పెట్టే టైం వచ్చింది. అందరూ కానుకలు వేస్తున్నామన్నారు. ఆ కానుకలు ఎవరు చూస్తున్నారు? చెప్పండి గట్టిగా. ఏసీ వచ్చి కానుక పెట్టి అబ్జర్వ్ చేసి అందరూ తమకు కలిగిన దానిలో పట్టుకొచ్చి ఇచ్చారట. కానీ ఈమె తన జీవన ఉపాధిని తన లేములో నుండి తనకు కలిగినదంతయో తెచ్చి అక్కడ ఇచ్చిందంట. ఇక్కడ దేవుడు ఎవరిని అభినందించాడండి? ప్రభుని ఎవరు అభినందించాడు? భేద విధురాలను అభినందించాడు. మరి వీళ్ళు కోపలు వస్తారు రావా? మేము ఎంతెంత కట్టలు ఇస్తే ఆ పేదరేదురాలు గొప్ప చెప్పాడు ఈయన, మేము ఎంతెంత డబ్బు ఇచ్చాము మా పేరు చెప్పలేదని ఎవరైనా యేసుప్రభు మీద తిరగబడ్డారటి? లేదు. ఎందుకు ప్రభు చెప్పాడు? వాళ్ళేదో చెడ్డోళం కాదు. అక్కడ వాళ్ళకి కలిగి ఉండి ధనవంతులు అయ్యి ఉండి కలిగి ఉండి ఇచ్చారు. అర్థమైంది మీకు? కానీ ఈమె లేని స్థితిలోంచి తెచ్చి ఇచ్చింది. అందుచేత ఈమె ధన్యురాలని చెప్తున్నాడు, అక్కడ అభినందిస్తున్నాడు. అక్కడ కాబట్టి దేవుని సంధానంలో
ఎవరు ధన్యులు అంటే నా దగ్గర ఏమి లేదని అన్న వాళ్ళే పట్టుకొచ్చి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ చర్చలో కూడా ఇదే పరిస్థితి. ఈ చర్చలో కూడా తెచ్చేది పేద విధవరాళ్ళు, పేదవాళ్ళే తెచ్చి ఇచ్చేది. ధనవంతులై ఉండి తెచ్చేవారు లేరు. కాబట్టి ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? ఆ పేద విధవరాలు ఏసే దృష్టిలో పడ్డది. నువ్వు ఏసే దృష్టిలో పెడితే నిన్ను దేవుడు దీవిస్తాడు. అదేందా విన్స్టన్ చర్చిల్ అని ఒక ఆయన ఏమన్నాడంటే, మనం ఏమిస్తామో దాని వలన జీతాన్ని నిర్మించుకుంటాము అని రాశాడు. విన్స్టన్ చర్చిల్ అంటాడు, మనం దేన్ని ఇస్తామో ఏమిస్తామో దాని వలన జీతాన్ని నిర్మించుకుంటామంట. దేవుని విషయంలో మనం ఏదైతే ఇస్తామో దానివల్లనే మనకు దేవుడు ఏర్పాటు చేయడానికి మనమే దానికి నిర్మించుకోండి. దానికి సింపుల్ భాషలో చెప్పాలంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. అదేందా ఇది ఎవరైతే ఎలాగైతే విత్తుతావో విత్తిన దాన్ని బట్టి పంట వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని పని విషయంలో ఎందరైతే మీరు భారత చేస్తారో అది ప్రతి రూపాయి కూడా పరలోక రాజ్యంలో అది కౌంట్ చేయబడుతుంది. అది వృధా కాదు. దేవుడు మీకు రెట్టింపు దీవెనిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక.